గోల్కొండ బోనాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బంజారా దర్వాజా వద్ద తొలి నజర్ బోనం ఉత్సవంలో పాల్గొని బోనమెత్తారు. మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాల శోభాయాత్రతో జగదాంబిక అమ్మవారు ఎల్లమ్మ తల్లికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించారని, ఆంధ్ర బిర్యానీ ఎట్లా ఉంటుందో కేసీఆర్ గతంలోనే చెప్పారని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. 18 నెలల పరిపాలనలో 2 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని, కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఆరోపించారు. 2 లక్షల కోట్లు అప్పులు చేసిన పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకముందే కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అని బిరుదిస్తున్నామని దుయ్యబట్టారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు మీటింగ్ పెట్టారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని పేర్కొన్నారు. ఏంటంటే ఒక కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టారు ముఖ్యమంత్రి గారు. పెట్టి 2 సంస్థలకు ఇచ్చిరారు. దాదాపు 1200 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేసింది. కానీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదనేటటువంటిది వాస్తవం, ఎవరం కూడా కాదనలేనటువంటి వాస్తవం. ఇలా బాధ ఎందుకైతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బదనామవుతుంది. కానీ అన్ని వ్యవస్థలు కుప్పగూలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్